ఈ సిలువా వెర్రితనముగా ఉన్నది. రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తి అయ్యున్నది. రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తి అయ్యున్నది. నీ సిల్వలో కాచినది విలువైన రక్తమోక్షే. నీ సిల్వలో కాచినది విలువైన రక్తమోక్షే. పాప విముక్తి చేసితివి పరిశుద్ధ దేవ తనయుడా. పాప విముక్తి చేసితివి పరిశుద్ధ దేవ తనయుడా. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు. నీ రక్తమే నా బలము. నీ రక్తమే నా బలము. నన్ను వెంబడించు సైతాను, నన్ను బెదిరించు సైతాను. నన్ను వెంబడించు సైతాను, నన్ను బెదిరించు సైతాను. ధూళి మాడేది నీ రక్తమే, దహించేది నీ రక్తమే. ధూళి మాడేది నీ రక్తమే, దహించేది నీ రక్తమే. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు. నీ రక్తమే నా బలము. నీ రక్తమే నా బలము. స్తుతి మహిమ ఘనతయు యుగ యుగంబులకును. స్తుతి మహిమ ఘనతయు యుగ యుగంబులకును. స్తుతి పాత్ర నీకే చెల్లును. స్తోత్రార్హుడా నీకే తాగును. స్తుతి పాత్ర నీకే చెల్లును. స్తోత్రార్హుడా నీకే తాగును. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు. నీ రక్తమే నా బలము. నీ రక్తమే నా బలము. నీ రక్తమే నా బలము. మనోనిదానమును కలిగి మనస్సు నిబ్బరము చేసుకుని ఏ విధమైన ఆలోచనలు మనస్సులోనికి రానియక మన మధ్యన ఉన్న దేవుని వైపు పొందును అని వాగ్దానము చేసిన దేవుని వైపు మాత్రమే చూద్దాం. చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు అని భక్తులు పాడినట్లుగా
దాసి కన్నులు తన యజమానురాలి చేతుల వైపు చూచినట్లుగా దాసుని కన్నులు తన యజమానుని వైపు చూచినట్లుగా మన దేవుడు మనలను కరుణించు వరకు మన దృష్టి ఆయన వైపే పొద్దుతిరుగుడు ఆ పుష్పము ఏ రీతిగా పువ్వు సూర్యుని వైపు చూస్తూ ఉంటుందో, సూర్యుడు ఎటువైపు వస్తే అటువైపే చూస్తుందో, నీతి సూర్యుడైన దేవుని వైపే మన దృష్టి. లోకం వైపు కాదు, లోకాశల వైపు కాదు, యేసు వైపు చూద్దాము. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు పందెమందు ఓపికతో పరిగెత్తుదము. పందెములో ఉన్నాము, పోరాటములో ఉన్నాము. ఓటమి మనకు ఉండకూడదు అంటే ఇదిగో యేసు వైపు చూద్దాం. సమస్యల వైపు, అవమానముల వైపు, కష్టముల వైపు కాదు. ఎన్నైనా ఉండవచ్చును. కష్టము లేని మానవుడు భూమి మీద ఎవరు లేరు. కన్నీరు లేని వారు ఎవరు లేరు. శ్రమ లేని వారు ఎవరు లేరు. ప్రతి వారి జీవితంలో ఏదో ఒక శ్రమ ఉంటుంది. నీ శ్రమల వైపు చూడవద్దు, ఎదుగో ఆయన వైపు చూద్దాం. అందుకే మొదటి మెట్టు మరుపు మెట్టు అన్నారు. మరిచిపోవాలి. అన్నిటినీ మరిచిపోయి యేసునే తలంచుకొనుచు ఆయన ముఖ దర్శనమును చూచుచు ఆయనకు స్తోత్రములు చేద్దాం. దేవా మీకు స్తోత్రములు. మా మధ్యన ఉన్న తండ్రి, ప్రతి ఉదయమున మా మధ్యకు వచ్చుచున్న దేవా, ఏదైనా వనములో ఆది మానవుల యొద్దకు చల్లపూటన వచ్చినట్లుగా ప్రతి తెల్లవాడు జామున ఈ మందిరములోనికి, మీరు నిర్మించిన మందిరములోనికి, మీరిచ్చిన ఈ స్థలములో, ఇది మీరిచ్చిన స్థలమే. అవును కదయ్యా, స్థలము కొనుటకు మా దగ్గరే ఉన్నది. ఇది మీరిచ్చినది. మీరిచ్చిన స్థలములో, నిర్మాణమైన మందిరములో మీరుంటున్నారు, ఉన్నానన్నారు. మాట తప్పేవారు కాదు. మనుషులమైన మేమైతే మాట తప్పుతాము, కానీ నీవు మాట తప్పుటకు నరుడవు కాదు. అవును తండ్రి, నీవుండి జరిగించుచున్నావు, మా మధ్యన ఉన్నావు. మీకు స్తోత్రములు. ఉన్నదేవా మీకు స్తోత్రములు. ఉన్నదేవా మీకు స్తోత్రములు. స్తుతి స్తోత్రములు, 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 స్తోత్రములు. ఆనందముతో కూడిన నా హృదయ వందనములు నీకు, వందనములు నీకు, శుభవందనములు నీకు, వందనములు నీకు, శుభవందనములు నీకు.
కలువరి నాదుని వైపు వేలాడుచున్న యేసు వైపు చూద్దాం. సొగసైనను స్వరూపమైనను లేక మనుషులు చూడనల్లని వానిగా, వ్యసనాక్రాంతునిగా, వ్యాధిని అనుభవించిన వానిగా వేలాడుచున్న యేసు వైపు చూద్దాం. మనం అతనిని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు, సొగసు లేదు. ఆయన రూపమును మనకిచ్చి వేశారు. ఆయనను గుర్తుపట్టడానికి వీలులేనంతగా సిలువలో ఆయన నలిగిపోయారు. యేసు వైపు చూద్దాం. ఏమాత్రము గుర్తుపట్టుటకు వీలు లేనట్లుగా నలుగుగొట్టబడిన యేసు వైపు చూద్దాం. రక్తపు ముద్దగా కనబడుచున్న, మాంసపు ముద్దగా కనబడుచున్న యేసు వైపు చూద్దాం. ఒళ్ళంత రక్తము, ముళ్ళ కిరీటము తలపై పెట్టిన సోదరా, ఒకడు బల్లెంబుతో పొడువా నీరు రక్తము గారిన సోదరా, కటకటా పాపసం కటము బాపుటకెంత పటు బాధ నొందినావా. ఎటువంటిది ప్రేమ, ఎటువంటిది శాంతం, ఎటులో వర్ణించు స్వామి. నీ ప్రేమను వర్ణించలేము. మా పాపమును బాపుటకు నీ దేహమంతా రక్తముగా మారిపోయింది. రూపము లేకుండా రక్తమే కనబడుచున్నది, రక్తపు ముద్దగా కనబడుచున్నారు ప్రభు. ఆత్మనేత్రములతో చూద్దాము. ఆ శిలువనాథుని వైపు చూచుచు, ఆ రక్తదారి వైపు చూచుచు, ఆయన గాయముల వైపు చూచుచు చేతులెత్తి ప్రతి ఒక్కరు, దేవా మీ రక్తముతో, కలువరిలో కార్చిన రక్తముతో, శిలువ రక్తముతో మమ్మను శుద్ధి చేయండి తండ్రి. ప్రతి ఒక్కరు మీ రక్తముతో మమ్మను కడుగుమని ప్రతి ఒక్కరు అడగండి. ప్రభుని శిలువలో కార్చిన రక్తముతో, పరిశుద్ధమైన రక్తముతో, పవిత్రమైన రక్తముతో, నిర్దోషమైన రక్తముతో, నిష్కలంకమైన రక్తముతో అనేకుల కొరకు చిందింపబడుచున్న క్రొత్త నిబంధన రక్తముతో ప్రతి ఒక్కరు అడగండి. ప్రభు ప్రతి ఒక్కరు అడగండి. మౌనముగా రక్తముతో శుద్ధి నిష్కల్మషులు, పవిత్రులు, నిందారహితులుగా మార్చబడి రక్తం వచ్చిన నీలో ఉన్న లక్షణాలన్నీ అలవరుచుకొని ఆ పరిశుద్ధతను దయచేయండి. నీ రూపములోనికి, నీ రూప లావణ్యములోనికి
మార్చబడు, ఆ కార్యములోనికి నడిపింపబడు. శుద్ధి చేయండి తండ్రి. రక్తధారాలే ఇలా పాపికస్రాయమేచును. చేతులెత్తి నీ రక్తధారాలే ఇలా పాపికస్రాయమేచును. పరిశుద్ధ తండ్రి కడిగి పవిత్రపరచును. పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి చేతులెత్తి అందరూ పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్రపరచును. పరిశుద్ధ తండ్రి నీవు పరిశుద్ధ తండ్రివయ్యా, పవిత్రపరచును. పరిశుద్ధ తండ్రి కడిగి పవిత్రపరచును. నీ రక్తమే, నీ రక్తము ప్రతి ఒక్కరి మీదికి, ప్రతి తల మీదికి రక్తము నా పైకి ప్రవహించుచున్నది. ఓ రక్షకాని తండ్రి గారు పాడినట్లుగా ప్రతి ఒక్కరి మీదికి ఈ 40 దినాల ధ్యానములలో ఉన్న బిడ్డలందరి మీదికి చేతులెత్తి అందరూ చేతులెత్తి నీవు పరిశుద్ధ తండ్రివయ్యా, నీవు పరిశుద్ధ తండ్రివి, మేము పాపులము, నీవు మా తండ్రివి, నీవు పరిశుద్ధ తండ్రివి, మేము పాపులమయ్యా. నీ పరిశుద్ధమైన రక్తముతో ఓ పరిశుద్ధ తండ్రి, ఓ నా తండ్రి, పరిశుద్ధ తండ్రి, నిన్ను తండ్రి అని పిలుచుటకు నాకు యోగ్యత లేదయ్యా. మేము పాపులము, నీవు పరిశుద్ధులము. నీ రక్తముతో కడుగుమని ప్రతి ఒక్కరు అడగండి. దయచేసి మౌనముగా ఉండవద్దు, అడగండి అడగండి. ప్రతి బిడ్డను నీ రక్తము నా రక్తము ప్రతి నిమిషము నీలో ధారగా ప్రవహించును. అది జీవము అన్నావు. అట్టి జీవమునకు సిద్ధపరిచే రక్తముతో ప్రతి ఒక్కరిలోనికి పంపించి పాప శాప శోధనను తొలగించి స్వస్థతను కలిగించి విడుదలను కలిగించి నిత్య జీవమునకు సిద్ధపరిచే రక్తముతో ప్రతి ఒక్కరిని కడిగి శుద్ధీకరించి స్తోత్రములు 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 కడిగి వేసిన దేవా, శుద్ధి చేసిన దేవా, పరిశుద్ధపరచిన తండ్రి. ప్రతి ఒక్కరు చెప్పండి, దేవా ఇక నుండి నేను జాగ్రత్తగా తీర్మానం చేసుకుని జాగ్రత్తగా ఉంటానయ్యా. ఇది మా తీర్మానం దేవా. లోకము వైపు, లోకాశల వైపు నేను తిరుగను. ఇదే నా తీర్మానం దేవా. నిత్యము నీ సన్నిధిలో పచ్చగా నీటి కాలువల యొద్ద నాటబడిన చెట్టు వలె కష్టములో అయినా శ్రమలో అయినా నీ సన్నిధిని, నీ పాదములను విడువక చెట్టు వలె నీ సన్నిధిలో నిత్యము ఉంటునయ్యా. ఇదే మా
తీర్మానము దేవా కదల్చబడక త్రొట్టిల్లక నీ వైపు నా విశ్వాసమును ఏనాడును తగ్గిపోకుండా దినదినము విశ్వాసమును స్థిరపరచుకున్నకు నీవేర్పాటు చేసిన ఈ 40 దిన ఉపవాస కూటములలో నీవు నన్ను ఉంచిన గొప్ప దేవా, ఇది మా తీర్మానము. చక్కగా నీ సన్నిధిలో నిన్ను ఆరాధించుటకు నీవు చూపిన కృపను ఏనాడును మరువను. ఇది నా తీర్మానము దేవా. ఎంతటి శోధనకరమైన భయంకరమైన పరిస్థితులు నా కుటుంబములో జరిగిన నిన్ను మాత్రము నేను విడువను మరువను దేవా. ఇది మా తీర్మానము. స్తోత్రములు, వందనములు, నుతులు, సంస్తుతులు, స్తుతి తీర్మానము చేసుకుని మనం అందరం పాపములో మరలా నన్ను పడకుండగా చేసి, పాపములో మరలా నన్ను పడకుండగా చేసి, ఆది పరిశుద్ధ అందరూ మోకరించి సమర్పణ. ఎవరి మట్టుకు వారు ప్రాణాత్మ దేహములను కుటుంబాలను కుటుంబములో అందరినీ పేరు పేరున సమర్పణ చేసుకుని, దేవా అందరూ నా ప్రాణము, నా ఆత్మ, నా దేహము, నా కుటుంబం అంతయు మీ కుటుంబములో అందరినీ పేరు పేరున
కునుకక నిద్రపోక కాయుచున్నారు ప్రభు. భయంకరమైన దినములలో ఉన్నాము. వచ్చే ఈ సంవత్సరములో ఎన్నో పరిస్థితులు జరగబోతూ ఉన్నాయి. ఎన్నో విపత్తులు కలగబోతూ ఉన్నాయి మానవ జీవితంలో. దేవుని కాపుదల లేకుండా మన జీవితాలు లేవు. ఆయన వచ్చే వరకు తన సంఘమును కాయును అన్న మాట నెరవేర్చబడినట్లుగా ప్రతి ఒక్కరు చేతులెత్తి అడగండి. సమర్పణ చేసుకున్నాను. ఎవరు మౌనముగా ఉండవద్దు. అమ్మా అయ్యా, నీ కుటుంబములో భార్యగా నీ భర్తను, భర్తగా నీ యొక్క భార్యను, తల్లిదండ్రులుగా మీ పిల్లలను, పిల్లలుగా మీ తల్లిదండ్రులను దైవ కాపుదలకు సమర్పణ చేసుకున్నాను. మంచి కాపరి, విడువక కాచే కాపరికి సమర్పణ చేసుకున్నాను. ప్రతి ఒక్కరు దేవుని కాపుదల కొరకు దేవా యేసయ్యా, భూలోకములో ఉన్న క్రైస్తవ సంఘమంతయు నీ కాపుదలకి సమర్పణ. మీరు దైవజనులకు బయలుపరచిన బైబిల్ మిషన్ నీ కాపుదలకి సమర్పణ. ఈ రాష్ట్రములో మీరు ఏర్పాటు చేసిన బైబిల్ మిషన్ సేవ మీరాకడ వరకు సాగునట్లుగా మీకే సమర్పణ. ఈ నెల 26, 27, 28, 29 తేదీలలో జరుగుచున్న శిలువ ధ్యాన సువార్త సభలు మీకే సమర్పణ. స్తోత్రములు స్తోత్రములు. సభల ఏర్పాట్లు, పనులు సమస్తము మీ కాపుదలకి సమర్పణ. ఏ కీడులు, ఏ ప్రమాదములు జరగకుండా కృత్వదేవా మీకే సమర్పణ. విస్తారమైన ప్రజలు మీ సన్నిధికి వచ్చునట్లుగా మీకే సమర్పణ. స్తుతి స్తుతి స్తుతి. అందరూ లేచి నిలబడదాం. నా ప్రాణమా యెహోవాను స్తుతించు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము అని దావీదు మహారాజు తన ప్రాణముతో చెప్పుచు దేవుని కనపరిచిన. ఎన్ని మేల్లో ఎంచి చూడ ఇలను ఎవరి సఖ్యము, అన్ని మేళ్ళు మరువకున్న అధికమావును సౌఖ్యము. ఎన్ని మేలులో ఈ రోజున ఆయన మేలులతోనే మనం బ్రతుకుచూ ఉన్నాము. ఏనాడో మరణించవలసిన వారము, ఏనాడో నశించిపోవలసిన వారము వెదక్కున్నారు, రక్షించుకున్నారు, ఆయన వారసులుగా చేసుకున్నారు, ఆయన రక్షణ భాగ్యములిచ్చారు. మానవులందరూ మరణించచ్చు ఉండగా సజీవులుగా ఉంచారు. ఎందుకు ఉంచారు? సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించెదరు. ఈ దినమున మేము సజీవులమై, ఈ దినమున జీవముతో, ఈ దినమున ప్రాణముతో లేచిన వారు ఎందరూ ఈ భూమి మీద ఎందరో వెళ్ళిపోతున్నారు. ఈ దినమును చూడక నిన్నటి దినముని
అందుకే నిన్నటి వారమే మనము, రేపటి వారము కాదు అని బైబిల్లో ఉన్నది. నిన్ననే ఎందరో గతించిపోయారు. ఈరోజు జీవముతో ఉన్న మనము కృతజ్ఞులము. చేతులెత్తి ప్రతిదినము 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 ప్రతి విషయములో తండ్రివైన తండ్రి, కుమారుడైన తండ్రి, పరిశుద్ధాత్మ తండ్రి, త్రియేక తండ్రి, స్తోత్రములు 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 నాయనా. దివ్య లక్షణములు కలిగిన దేవ, అనాది దేవ, అనంత దేవ, స్తోత్రములు. ఉన్న దేవా స్తోత్రములు చెప్పండి. ఉన్న దేవా స్తోత్రములు. సర్వవ్యాప్తివైన దేవా స్తోత్రములు. వెలుగువైన దేవా స్తోత్రములు. జ్యోతిర్మయుడగు తండ్రి స్తోత్రములు స్తోత్రములు. ప్రేమా స్వరూపి స్తోత్రములు. వెలుగువైన దేవా స్తోత్రములు. అగ్నివైన దేవా స్తోత్రములు. దయించు అగ్ని స్తోత్రములు. లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లవైనవో క్రీస్తు, మీకు స్తోత్రములు. తండ్రి మీకు స్తోత్రములు. తండ్రివైన తండ్రి స్తోత్రములు. కుమారుడైన తండ్రి స్తోత్రములు. పరిశుద్ధాత్మ తండ్రి. స్వరం ఇప్పండి, స్తుతించండి స్తుతించండి. స్తుతిని స్థితి మారుస్తుంది. స్తుతి ఖడ్గము లాంటిది. నీ ముక్కలను, నీ యొక్క శ్రమలను ముక్కలు చేస్తుంది. నీ కష్టాలను ముక్కలు చేస్తుంది. స్తుతి స్తుతి చేయండి, స్తుతి చేయండి. స్తోత్రములు 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 స్తోత్రము 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 స్తోత్రములు స్తోత్రములు. యేసు ప్రభువుని బట్టి మా స్తోత్రములు. యేసు ప్రభువును బట్టి మా స్తోత్రములు. అందుకని
నీవు మా మీద చూపుచున్నా ప్రతిదినము చూపుచున్న నీ కృపకై ఒకనాడు ఏమీ లేదు. అది తలంచుకుంటే నీకెంత కృతజ్ఞులమో నాయనా. ఆ దినములను తలంచుకుంటే ఎంత కృతజ్ఞత చేయాలో, ఎంత కృతజ్ఞత చేయాలి, ఎంత కృతజ్ఞత, స్తోత్రములు 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 స్తోత్రములు. హల్లెలూయా హల్లెలూయా. బయలుపరచుకున్నాడు, ఆగకుండా సాగించుచున్నావు. రాజులలో ఈ సేవను నీవు సాగించుచున్నావు. ఆధారపరచాలి. అందరూ మోకరిద్దాము. ఈ సమయంలో ప్రార్థన పెట్టు, ప్రార్థన పెట్టు. అడుగుడు మీకు ఇస్తానన్నాడు. నా నామమున మీరు నన్ను ఏమడిగినా చేస్తానన్నారు. మొదటిగా మీ రాజ్యమును మాకు ఇవ్వండి. మీ రాజ్యమునకు మమ్మల్ని సిద్ధము చేయండి. రెండవ రాకడలో ఎత్తబడే గుంపులో చేర్చండి. మమ్మలను మీ ఆత్మశక్తితో నింపండి, పరిశుద్ధాత్మతో నింపండి. మమ్మల్ందరినీ నన్ను నింపుము నాయనా. ప్రతి బలహీనులము మేము. నీ బలమైన ఆత్మ, మేడగదిలోనికి దిగి వచ్చిన ఆత్మ, పరిశుద్ధాత్మ, పరిశుద్ధాత్మ శక్తిని తండ్రివైన దేవా యెహోవాత్మ బలముగా దిగి వచ్చు. తండ్రివైన దేవా నీ ఆత్మ, బలమైన ఆత్మ మా మీదికి పంపించు. నీ శిలువ శక్తిని మా మీదికి పంపించండి. కుమారుడమైన తండ్రి, మీ పరిశుద్ధాత్మ శక్తిని మాలోనికి పంపించండి. పరిశుద్ధాత్మ తండ్రి, అందరూ చేతులెత్తి అడగండి, మోకరించి మీ ఆత్మతో నింపండి, ఆత్మతో. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుమా. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుమా. నీ జీవన
ప్రార్థన చేయి. పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చినది. ఆత్మతో అడగండి, ఆత్మ పూర్ణులై అడగండి, విశ్వాసంతో అడగండి. ఇప్పుడేం కావాలో అడగండి. స్వరం ఇప్పి దేవుని అడగండి. మీ అవసరాలు చెప్పుకోండి. పరిశుద్ధ ఆత్మతో ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరు అడగండి. ప్రభు మీ అవసరాలు ప్రభుని అడగండి. చేతులెత్తి చేతులు జోడించి ప్రభుని అడగండి. ప్రభుని అడగండి. మౌనముగా ఉండవద్దు. కళ్ళు మూసుకుని అడగండి. మీ సమస్యలు, మీ బాధలు ప్రభుకు చెప్పండి. దేవా మీ బిడ్డలు చేయించిన ప్రార్థన ఆలోచించండి. ప్రతి వారిని కనికరించండి. ఈ సేవకుడిగా ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థించండి. మీ బిడ్డల కన్నీళ్లు తడవండి. కన్నీళ్లతో ఉన్న వారి కన్నీళ్లను ఆనందముగా మార్చండి. అనారోగ్యముతో ఉన్న బిడ్డలకు స్వస్థతను కలిగించండి. చీకటి శోధనలతో ఉన్న వారికి విడుదల కలిగించండి. సంతానము లేని వారికి సంతాన భాగ్యము దయచేయండి. గర్భఫలములు లేని వారికి దేవా గర్భఫలమునిచ్చి గర్భమును ఆశీర్వదించే సమయం వచ్చినప్పుడు సులువైన డెలివరీ తల్లి బిడ్డకు క్షేమమునివ్వండి. మోకరించిన మీ బిడ్డలందరి మీద మీ హస్తములు వేయండి. చదువుచున్న బిడ్డలు, ఎగ్జామ్స్ అయిపోయిన వారు, ఇంకా వ్రాయించిన వారికి తోడుగా ఉండి వ్రాయించండి. అయినా హాస్పిటల్లో ఎందరో రోగులు ఉన్నారు. వారికి స్వస్థతను కలిగించండి. తల్లిదండ్రులు లేని అనాథ బిడ్డలు ఎందరో ఉన్నారు. వారికి మీరే దిక్కై ఉండండి. 4 దినాల సభలలో త్రిత్వ దేవునిగా మీరుండి మహిమకరముగా జరిగించండి. మహిమకరముగా జరిగించండి. అద్భుతకరముగా జరిగించండి. ఆశ్చర్యకరముగా జరిగించండి. పరిశుద్ధాత్మతో 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 జరిగించండి. 4 దినాలు మీరు నిలబడండి. పరలోక దూతలను ఉంచండి. పరలోక దూతలను ఉంచండి. అన్ని స్థలాలలో ఏ ఆటంకము లేదు. దేవా అన్ని విషయాల్లో, అన్ని ఏర్పాట్లలో ఎంతో సుఖం కావాలి, ఎంతో సహాయం కావాలి. మీ వైపు చూస్తున్నాం. మా కళ్ళు తెస్తున్నాము. మాకు ఎక్కడి నుండి సహాయం వచ్చు? యెహోవా వలననే మాకు సహాయం. మా సహాయకుడము నీవే. మా సహాయకుడము నీవే. మా తండ్రివి నీవే. ఇప్పుడు మోకరించిన బిడ్డలందరి మీద అనారోగ్యంతో ఉన్న బిడ్డలు, చిన్న బిడ్డలు సౌఖ్యాన్ని ముట్టి స్వస్థపరచండి. దేవాది లక్ష్మిని ముట్టండి, స్వస్థపరచండి. ఎందరో అనారోగ్యంతో బాధపడుచున్నారు. వారందరికీ స్వస్థత, విడుదలను కలిగించండి. మీరు అక్కడ వరకు సేవ జరిగించండి. మీ సేవకురాలని మీ బలముతో, పరిశుద్ధాత్మ బలముతో నింపి వాడుకోండి. ఇచ్చిన 2 కుమార్తెని, కుమారుని వాడుకొని మీరు అక్కడ వరకు సేవ జరిగించండి. యేసు నామమున వేడుకొనుచున్నాము. ప్రభా వచ్చే సంవత్సరం, ఈ సంవత్సరంలో ఎన్నో విపత్తులు జరుగుతాయని గత దినాల్లో మీ సేవకునికి మీరు బయలుపరిచారు. వర్షము కూడా తక్కువగా ఉంటుంది అని నైనా మీ సేవకునికి బయలుపరిచారు. అలాగుననే పరిశోధకులు కూడా ఈ వర్షము తక్కువ వస్తుందంటున్నారు. ఓ ప్రభా, ప్రజలను క్షమించండి. నైనా మార్పు చెందించండి. మీ వద్దకు నడిపించుకొనండి. అన్ని విషయాల్లో సమృద్ధి నుంచి ఆశీర్వదించుమని, మీ రాక కొరకై సిద్ధపరచుమని త్వరగా వచ్చుచున్నాను. యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవా నాకు కనబడు, నాతో మాట్లాడు. దేవా అందరికీ కనబడు, అందరితో మాట్లాడు. కొద్ది నిమిషాలు మౌన ధ్యానం, వారానికి 1 మారు 7 మెట్ల ధ్యానం దేవుడు జరిగిస్తున్నారు.